హలో. హలో బావా. చెప్పరా. నీ కొంపకు ఒళ్ళేరైపోయింది. నీకు బాగా పుట్టినప్పుడే నా కొంప కొల్లేరైపోయింది. చెప్పేది నెహ. ఏం చెప్పు త్వరగాను. అదే నిన్న మీ బాబు మా బాబు సిట్టింగ్ చేశారు. మీ ఇంటికాడ మా ఇంటికాడ? మా ఇంటి దగ్గరే. ఎప్పుడు జరిగేది ఇది? రొయ్యలు పీతలు చేపలు ఫ్రై రా బాబు స్టఫ్. ఆహా, కుర్రోళ్ళ దగ్గర బాగానే ఉంది వ్యవహారం. వాళ్ళు తాగిపడిపోయాక మిగతాది నేను వేసానులే. నీ గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడు సిట్టింగ్ చేసి నువ్వు గోతుకొని అక్కడ చూస్తావు. వాళ్ళు ఎప్పుడు అవుట్ అయిపోతారా, తాగేసి పడిపోతారా, మిగిలింది నువ్వు తాగేద్దామని. ఇందులో ఏముంది? మన ఇద్దరం చాలా సార్లు చేసాను నన్ను అలాగా. సర్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు. ఇప్పుడు ఏంటి కొంప కొల్లేరన్నా, ఏం మ్యాటర్ అని చెప్తారు త్వరగాను. అదే ఇద్దరు సిట్టింగ్ చేస్తా అనుకుంటున్నారా, వాళ్ళిద్దరు కూడా సుజాత ఆంటీకి లైన్ వేస్తున్నారంట. ఏంటి? మళ్ళీ చెప్పు. ఇద్దరు ఆంటీకి లైన్ వేస్తున్నారంటరా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అయ్యి బాబోయ్, కొంప పడిపోయింది. కొంపకు నాశ. ఒరే, నువ్వు ఒక్కడో నా ప్రాణం సరిపోదట్టు మళ్ళీ మన బాబులు ఇద్దరు కూడా తగిలేరు ఇప్పుడు. అసలు మీరు చిన్నప్పుడు చూస్తున్నాం కదరా, మీ దగ్గర పుట్టి నేను ఇరుక్కుపోయాను. నేను మీ ముగ్గురు రాంగే. చిన్నప్పటి నుంచి మీరు కరెక్ట్ కాదు, మీరు మనుషులు. ఇరుక్కుపోయాను నేను. మీ ముగ్గురు రాంగే. చిన్నప్పటి నుంచి మీరు కరెక్ట్ కాదు, మీరు మనుషులు. మేమే కాదు నాన్న, నువ్వు రాంగే. నువ్వు పెట్టుకున్నది అక్రమ సంబంధం. నేను పెట్టుకున్నది అక్రమ సంబంధం. నేను పెట్టుకున్న అంటే దొరికింది మీ ముగ్గురికిను. అదే బాగుంది ఊర్లో. అయ్యి బాబోయ్. ఒరే, మీ బాబుకి అంత వయసు వచ్చింది, సిగ్గెట్లేదారా దేవుడా. మీ బాబుకి మాత్రం సిగ్గు సింగపూర్ వెళ్ళిందా. ఇద్దరు కలిపే చేస్తున్నారు అక్కడ. మా చెట్టు ఒకటి అవుతే ఇతను ఒకటి అవుద్దా అన్నట్టు మీరేంటారు నాకు ఇట్టా తగిలేరు. మీరు నా బతుక్క. నువ్వు కూడా మాకు అలాగే తగిలేవు. ఒరే, ఈ విషయం గాని ఊర్లో తెలిసిందనుకో, నలుగురు కలిసి దానిలో అయినా నవ్వుతారు. ఊరంతా పరుగు పోద్దురా. మమ్మల్ని పక్కన పెడితే నువ్వు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నావురా. నీ పేరు గట్టిగా మోకేద్ది. ఒరే, వాళ్ళ ఆయనకి అసలు ఇప్పుడు మనమే డౌట్ వచ్చేసింది. మెసేజ్లు చేస్తున్నాం, ఫోన్లు చేస్తున్నాం, తెలిసిపోయిందంటే అడిగి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అడిగి. జాగ్రత్త రోజు నీకు తగులుద్ది అయితే. అయ్యి బాబు, ఊరే ఆడు ఊరేసుకుని సస్తాడేమోరా. మన పేర్లు రాసా మన ఆస్తులు లాగేసుకుంటారు మన రొయ్యల చెరువులా కేసు అయితేనా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అవునరా బాబు. అసలు ఇలా పని ఏమి లేదేంట్రా? ఆంటీకి లైన్ ఎందుకు వేస్తున్నారు వీళ్ళు? ఇంక పని ఏముంటది. మా నాన్నేమో చేపల చెరువు దగ్గర నన్ను పెట్టేశాడు. ఉద్యోగం సద్యోగం లేదని. మీ నాన్నేమో పాలేరుని పెట్టేశాడు. ఖాళీగా తిరుగుతున్నారు బుల్లెట్ మీద. ఆంటీ ఇంటి చుట్టూరు ఇంటి టిప్ టాప్ గా రెడీ అయ్యి చెప్పులు వేసుకుని అడవాడు మామూలుగా లేదు. ఏమైంది వేళ ఎదలో ఈ అమ్మాయి వీళ్ళకి మళ్ళీ సోకులు ఎక్కువైపోయినాయి వీళ్ళకి. అంత ఇంత కాదురా బాబు. అయ్యి బాబాయ్, కొంపలు కూలిపోయేలా ఉన్నాయి ఇప్పుడు అసలు. మీ దగ్గర ఎందుకు పుట్టానరా నేను? నా బతుకిలా తగలడిపోయింది అసలు. ఒరే ఏదో కూడా అంతే. ఒరే, నువ్వు ఎదురు సమాధానం చెప్పమాక నువ్వును. ఇప్పుడు ఏం చేయాలి అసలు అది ఆలోచించు. ఒరే, పోనీ మీ అమ్మకి మా అమ్మకి చెప్దామా? మన బాబులు ఇద్దరు కలిసి ముంత పోగేడతారో. చెప్తే ఊరుకుంటారా? ఒరే, మరి ఏం చెయ్యాలరా? ఊరే, అసలు నేను లైన్ వేసా అంటే మీరు ముగ్గురు నాకేంటి ఎలా తగిలేరు మీరా? అసలు లైన్ వేయడమే తప్పురా. మళ్ళీ తగలమేంటి? ఎవడ కోరికలు అడి ఇక్కడ. సరే గానీ ఇవన్నీ కాదు. ఇలాంటి సమస్యల్లోంచి బయటకు రావాలంటే చాలా కీలకంగా ఆలోచించాలి. పెట్టే సిగరెట్లు డబ్బులు పంపు, వెళ్ళి చెరువు గొట్టు మీద కూర్చొని దమ్ము లాగితే ఏం చేద్దాం అన్నది ఆలోచిస్తాను. అయ్యి బాబోయ్, అమ్మ కర్మ. కొంపలు నాశనం అయిపోతున్నాయి అక్కడ. ఆడు చస్తే అప్పుడు అలా ఆయన తెలిసి చస్తే ఆడు మన చెరువులు పోతాయరా అంటే నీకు ఎవడెలా పోయినా గానీ నీకు సిగరెట్లు కావాలి ఫస్ట్. నీకు సిగరెట్లే కావాలి. నువ్వు నా ప్రాణానికి ఎందుకు తగిలేవు కానీ నువ్వు. అక్కడేమో పెట్లు తాగుతున్నావు. ఇక్కడ మేము అడిగిందనుకో అడవడి చేస్తున్నాం. ఎందుకురే యాతాను? ఏ సత్తాను? ఏకి సత్తానేంటి? ఫస్ట్ ఏదో తాగు త్వరగా. వాళ్ళిద్దరిని డైవర్ట్ చేయి. నీతోనే ఆగలేకపోతుంటే మళ్ళీ బాబులు ఇద్దరు తగిలేరు. జీవితం పెట్టుకోని పెట్టి నువ్వు, నేను పంపుతున్నా గానీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.